చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. స్వాతంత్రం కోసం రక్తమోడి ఆసువులను బాసిన వీరులను అడుగు, కన్న తల్లిల వారిని మోసిన భరతమాతను అడుగు. చరిత్ర అంటే చిన్నది కాదు, నీకు నాకు తెలిసినది కాదు. గంగా యమునల స్వచ్ఛదనాల మేళవింపులను అడుగు, శివరామకృష్ణుల ఆచరణల సుగంధాలను అడుగు. రాణా అశోక్, నానక్, మహావీర్ విక్రమాదితులను అడుగు. చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. బుద్ధాది శంకర చంద్రగుప్తులను ధర్మస్థాపన చేసిన సామ్రాట్ అశోకుని అడుగు. బాబరు, అక్బరు, షాజహాను సాక్ష్యమిచ్చే తాజ్ మహలును అడుగు. దేశం కోసం కుమారులను బలి ఇచ్చిన బహదూర్ షాను అడుగు. చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. చంద్రశేఖర్, పృథ్వీరాజ్ చౌహాన్లను, హైదర్ అలీ, టిప్పు సుల్తానులను అడుగు. సింహం గుండెలు గలిగిన ఉద్ధమ్ సింగును, భగత్ సింగ్, అష్ఫాకుల్లా బిస్మిల్లను అడుగు. తల్లి కోసం జై హింద్ నినదించిన సుభాష్ను అడుగు. స్వాతంత్రం కోసం మొదటి అడుగు వేసిన వీర నారి ఝాన్సీని అడుగు. చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. అడుగు అడుగు అడుగు. జన్మ హక్కు గూర్చి చెప్పిన తిలక్ను అడుగు. దేశం కోసం రక్తం చిందించిన అల్లూరిని అడుగు. రఘుపతి, రాఘవ, రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్కో సమ్మతి దే భగవాన్ అన్న గాంధీజీని అడుగు. దేశం కోసం ఈ మట్టిలో కలిసిన లక్షలాది దేశ ప్రేమికులను అడుగు. కులం, మతం, జాతి భేదం లేకుండా తృణప్రాయంగా ప్రాణాలర్పించిన వీరులను అడుగు. చరిత్ర పూర్తిగా తెలవాలంటే నువ్వు మరలా పుట్టాలి. మరలా నువ్వు పుట్టాలంటే దేశం కోసం చావాలి. చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. చరిత్ర అంటే చిన్నది కాదు, నీవు నేను అనుకున్నది కాదు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి.